ఇప్పుడేంటి నేను ఉండగానే నువ్వు అదంతా చేసినావు. ఇప్పుడు రోజుకొకంతో మాట్లాడు, రోజుకొకంతో ఎంజాయ్ చేయి. ఒక బజార్ దానిలాగా మారిపో. ఎవడాపిండి నిన్ను? లాస్ట్కి నీకు ఏ పాన్ పరాగాడో గుట్కగాడో వస్తాడు, అని పెళ్లి చేసుకుంటావు. మిగతా టైం అంతా ఇట్లా ఎంజాయ్ చేయి. నీ పుణ్యమా అని నువ్వు పెట్టిన టార్చర్కి ఆ స్ట్రెస్ తట్టుకోలేక 3 డేస్కు 4 డేస్కు ఎప్పుడో ఒకసారి గుర్తొస్తే సిగరెట్ తాగేటోని. నీ వల్ల రోజుకు 2 డబ్బీలు గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ తాగి తాగి లంగ్స్ పోయినాయి నాది. నీ దరిద్రం విరుడైతే నిన్ను వదిలేసి మళ్ళీ నా పైన నేను ఫోకస్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయికి హెల్దీ బాడీ, మంచి మైండ్తో నేను ఆమెను చేసుకోవాలి. నువ్వు ఇంజూర్ చేసిన ఈ బాడీని, ఈ మైండ్ని, దీన్ని ఇలానే పెట్టుకొని ఆమెకు అన్యాయం చేయలేను నేను. కాబట్టి నన్ను వదిలేయి. నువ్వు నన్ను వదిలేసేది నేనే నిన్ను వదిలేస్తున్నా. నీకు నాలాంటి మొగాడి దగ్గరే నువ్వు సరెండర్ కాలేకపోయినావు అంటే నువ్వు అసలు ఆడదానివే కాదు. నువ్వు ఆడదానివి అయితే కదా నీకు మగాడు అంటే ఏంటిది, దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటిది, దాన్ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలనేది తెలియడానికి. నీకు యాక్చువల్లీ కావాల్సిన మొగోడు కూడా కాదు, నీకు ఒక వాచ్మెన్ కావాలి. పెళ్ళి చేసుకున్న తర్వాత నీ డోర్ దగ్గర ఉండి కాపలా కాసేటోడు ఒక చెక్కగాడు కావాలి నీకు. అట్లాంటి నువ్వు వెతికి చేసుకో. అంతేగాని మొగాడెవడు నీతో ఉండలేడు, సంసారం చేయలేడు. ఒకవేళ నేను చేసుకుంటే నా ఆయుష్ తిరగకుండా మధ్యలోనే చచ్చిపోతాను నేను, లేదంటే నిన్నైనా చంపేస్తాను నువ్వు పెట్టే టార్చర్కి. కాబట్టి 100% మన రిలేషన్ సెట్ కాదు. ఇది చాలా బెస్ట్. నేను నీకేం అన్యాయం చేయలేదు, ఒక రకంగా నువ్వే నాకు చాలా అన్యాయం చేసినావు. ఎందుకంటే నీ వల్ల నేను చాలా లాస్ అయినా. నేను చేసే పనులన్నీ డబుల్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి మర్చిపోవడము, దానివల్ల నేను ఆ పని రెండోసారి చేయడము, చాలా నష్టపోయినా నీ వల్ల నేను. నా హెల్త్ పోయింది, నా డబ్బు పోయింది, నా మనశ్శాంతి పోయింది, చాలా లాస్ అయింది. నువ్వు అనుభవించాలి ఇది. మళ్ళీ ఫ్యూచర్లో ఎవరితో చేయవు నువ్వు ఈ విధంగా. నువ్వు తెలిసే నేను నిన్ను సిన్సియర్గానే చూస్తున్నానని, చూసే దృష్టిని నువ్వు అర్థం చేసుకున్నంత చిన్నపిల్లవేం కాదు నువ్వు. నీకు అన్ని విషయాలు తెలుసు. నేను నిన్ను సిన్సియర్గానే ట్రై చేస్తున్నా, నిన్ను చూస్తున్నా. నా దృష్టిలో నువ్వు నా సొంతం. నేను ఒక వైఫ్ మెటీరియల్గానే భావించిన. కానీ